హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫౌండేషన్స్ వేసుకోవాలి, లిటిల్ బిట్ మేకప్ వేసుకోవాలి. ఏ ఫౌండేషన్ అనేది యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ వీడియో అండి. సో మీకు మీరుగా చిన్న చిన్న మేకప్స్ చేసుకోవడానికి, సో సింపుల్గా రెడీ అవ్వడానికి నేను చిన్న వీడియో చెప్తాను. సో నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే మీకు మేకప్ వేసుకున్నట్టు కాకుండా న్యాచురల్ లుక్లో ఉంటుంది. సో మీ ఫేస్ ఏ కలర్లో ఉంటుందో సో అదే స్కిన్ టోన్లో నీట్గా క్లీన్గా కనిపించేటట్టు వేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియో చూడబోయే ముందు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివేవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో నా ఫేస్ మీద చిన్న కేక్ పౌడర్ అండ్ డే క్రీమ్ ఉంది. అండ్ నేను అది రిమూవ్ చేసి మీకు ఇప్పుడు నేను ఫౌండేషన్ ఎలా వేసుకోవాలనేది చెప్తాను. సో హెవీ అయితే ఏముండదు, చాలా లిటిల్ బిట్ ఉంటుంది. మీరు డే క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత అయినా సరే సో మీరు కేక్ పౌడర్ అనేది ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నా ఫేస్ రిమూవ్ చేస్తే వచ్చిన పౌడర్ అది చాలా లిటిల్ బిట్ వస్తుంది. సో మీరు ఏదైనా డే క్రీమ్ యూజ్ చేస్తున్నట్టయితే ఫెయిర్ అండ్ లవ్లీ కానీ లేకపోతే సన్ స్క్రీన్ కానీ లేదా మీకు ఇష్టమైన ఏదైనా డే క్రీమ్ యూజ్ చేస్తున్నట్టయితే అది లిటిల్ బిట్ తీసుకోండి. సో దీని క్వాంటిటీ బట్టి మీ ఫౌండేషన్ ఏదైనా ఫౌండేషన్ అలవాటు ఉంటే సో దాన్ని కూడా మీకు కొంచెం ఎక్కువ కనిపించాలి అనుకున్నట్టయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. సో కొంచెం స్కిన్ టోన్లో కంప్లీట్గా మిక్స్ అయిపోవాలనుకున్నట్టయితే డే క్రీమ్ ఎక్కువ తీసుకొని ఫౌండేషన్ అనేది చాలా లిటిల్ బిట్ తీసుకోవచ్చు. సో నా స్కిన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ అనేది నేను తీసుకున్నాను. సో దాన్ని ఈక్వల్గా తీసుకుంటున్నా. సో డే క్రీమ్ ఎంత ఉందో దానికి కొంచెం తక్కువగా నేను ఫౌండేషన్ అనేది తీసుకున్నా. సో ఈ 2 డే క్రీమ్ అండ్ ఫౌండేషన్ని రెండు మిక్స్ చేసేస్తే సో లైట్ టోన్ వస్తుంది. ఓకేనా. సో మీరు ఎవరు ఫౌండేషన్స్ తీసుకున్నా ఇలాగే ట్రై చేయండి. మీకు స్కిన్ అంతా కూడా చిన్న చిన్న స్పాట్స్ కింద పెట్టుకోవడమే. మొత్తం కంప్లీట్గా మీకు ఫేస్ అంతా ఐ ప్లేస్లో అండ్ మొత్తం కంప్లీట్గా అయిపోయేటట్టు మొత్తం తీసేయండి. ఓకేనా. సో దీన్ని ఫింగర్స్తో నీట్గా నెక్ కూడా అప్లై చేయండి, లేకపోతే నెక్ అనేది సపరేట్ కనిపిస్తుంది. సో నేను వీడియోలో అప్లై చేయట్లేదు, మీకు తెలియాలి కదా. ఈ ఫోర్ హెడ్ మీద కూడా చక్కగా లోపలికి మీకు కొంచెం ఎక్కువ ఉన్న ఒక 10 మినిట్స్కి స్కిన్ అంతా డిప్ అయిపోతుంది అనమాట. సో స్కిన్లో ఏమీ కనిపించకుండా నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది. కొంతసేపటికి స్కిన్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని మీకు న్యాచురల్ లుక్ కింద కనిపిస్తుంది. కొంచెం ఐబ్రో పెన్సిల్ అండ్ లిటిల్ లిప్స్టిక్ వేసుకుంటే మీకు సింపుల్ మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇయర్స్ అండ్ నెక్. సో నెక్కి ఫేస్కి అనేది ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా. అండ్ ఇప్పుడు మీకు మ్యాచ్ అయ్యే స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే కేక్ పౌడర్ అనేది తీసుకొని వేసుకోవడం. మీకు ఎక్కువ అనిపించింది అనుకుంటే ఒక టిష్యూ పెట్టుకొని క్లీన్ చేసేసుకోవడమే అండి. సో మీకు అప్పుడు ఎక్కువ అనేది ఏం అనిపించదు. సో మీరు కొంచెం ఎక్కువ అనిపించినట్టయితే టిష్యూతో రిమూవ్ చేయండి. అండ్ పౌడర్ అనేది చక్కగా నెక్ వరకు. సో నెక్కి ఫేస్కి అనేది డిఫరెన్స్ తెలుస్తుంది కదా.
సో అలా ఉంటుంది. తర్వాత వచ్చి మీకు నచ్చిన హెయిర్ స్టైల్ అండ్ లిప్స్టిక్. సో మీకు ఏది లిప్స్టిక్ నచ్చితే అది, అండ్ మీ శారీకి మీ ఫేస్కి సెట్ అయ్యేది. ఓకేనా. అండ్ ఒక ఐబ్రో పెన్సిల్, అంతకు మించి మేకప్ ఏమి ఉండదండి. నేనైతే ఇంతే వేస్తాను. ఐలైనర్స్ కానీ కాజల్స్ కానీ ఏది వేయను. యాక్చువల్లీ నాకు ఇష్టం కూడా ఉండదు. ఓకేనా. ఇది మన స్కిన్ టోన్కి అనేది సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నెక్కి ఇయర్స్కి కూడా వేయాలి. సో ఓకేనా, ఒక టిష్యూతో చక్కగా రిమూవ్ చేసేస్తే మీకు ఎక్సెస్ ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోతుంది. అండ్ ఒక 10 మినిట్స్కి సో మీ స్కిన్ అనేది ఇంకా మొత్తం దాన్ని డిప్ చేసేస్తారు కాబట్టి సో మీకు మేకప్ అనేది ఎక్కువ అనిపించదు అన్నమాట. ఇక్కడ టోన్కి ఇక్కడ టోన్కి చేంజ్ ఉంది కదా, అదే స్పాట్స్ అనేది మీరు నెక్కి ఇయర్స్కి కూడా పెడితే సో ఈవెన్ ఫేస్ అండ్ నెక్ ఒకటే స్కిన్ టోన్లో ఉంటుంది. ఇలా మీరు వేసుకున్నట్టయితే మ్యారేజెస్ వాళ్ళకి కానీ ఆ లైటింగ్స్లో ఉంటుంది కాబట్టి సో ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు సో ఇలా ఉన్నప్పుడు మీకు అది ఎక్కువ అనిపించదు, ఎందుకంటే ఆ లైటింగ్స్లో అదే బ్రైట్నెస్ ఉంటుంది. లేదు మీరు ఫంక్షన్స్కి నార్మల్ డే క్రీమ్ రాసేసుకొని పౌడర్ రాసుకున్నట్టయితే ఆ లైటింగ్స్కి మీరు ఇంకా బ్లాక్గా కనిపిస్తారు అనమాట. అట్లీస్ట్ చిన్న చిన్న మేకప్స్ అనేదైనా వేసుకోవాలి. మీకు అలవాట్లేదు, సో మేము ఫస్ట్ టైం వేసుకుంటున్నాము, మాకు బ్లాక్ అనిపిస్తుంది, ఏదో ఫేస్కి అప్లై చేసుకున్నట్టు ఇరిటేషన్గా అనిపిస్తుంది అనుకున్నట్టయితే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా వేసుకోండి. వీక్లీ కొంతమంది ఫ్రైడే శారీ కట్టుకుంటారు, కొంతమంది సాటర్డే కట్టుకుంటారు, కొంచెం స్పెషల్గా వీక్లీ వన్స్ అనేది రెడీ అవుతారు కదా. ఆ టైంలో మీరు ఫౌండేషన్ అనేది మీ స్కిన్ టోన్కి అలవాటు చేసినట్టయితే మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీకు అలాగా సపరేట్గా ఎబ్బెట్టిగా ఉండడం అలాంటిది ఏమి ఉండదు. సో నీట్గా ఉంటుంది అండ్ మీ స్కిన్కి అలవాటు అవుతుంది, మీకు ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. సో నేను ఫౌండేషన్ వేసుకున్నాను లేకపోతే నేను మేకప్ వేసుకున్నట్టుంది అనే ఫీలింగ్ మీకు ఉండదు. సో అలా ట్రై చేయండి. ట్రై చేస్తే మీ స్కిన్ టోన్కి ఫౌండేషన్ అనేది సెట్ అవుతుంది అండ్ మీకు ఆ ఫీలింగ్ ఉండదు అండ్ స్కిన్ కూడా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు స్కిన్కి అనేది కొన్ని ప్రొడక్ట్స్ అనేది అలవాటు చేయడం వల్ల స్కిన్ కూడా మంచిగా గ్లోగా బ్రైట్గా ఉంటుంది. ఓకేనా. ఈ ఫౌండేషన్ ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి వాట్సాప్ మెసేజెస్ చేయండి, దయచేసి కాల్స్ అనేది చేయవద్దు. అండ్ ఏమన్నా డౌట్ ఉన్నట్టయితే సో కన్ఫర్మ్గా అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. దీని కాస్ట్ వచ్చి చాలా తక్కువ, 450 ఎంఆర్పి అండి. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.